రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ కిలో 25 రూపాయలతో ఉండి 35 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 రూపాయలతో ఉండి 55 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, తీగ చిక్కుడ కిలో 15 రూపాయలతో ఉండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి కిలో 35 నుండి 40 రూపాయలు, క్యారెట్ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. లోకల్ క్యారెట్ 15 రూపాయలు, ఊటీ క్యారెట్ 15 రూపాయలతో ఉండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఊటీ బీట్రూట్ కిలో, లోకల్ బీట్రూట్ వచ్చేసి 10 రూపాయలు, ఊటీ బీట్రూట్ వచ్చేసి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పాల్యం వంకాయ 30 నుండి 35 రూపాయలు, వరి వంకాయ కిలో 10 నుండి 12 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 22 రూపాయలు, సొరకాయ కిలో 7 రూపాయలతో నుండి 15 రూపాయలు, బీరకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, ముల్లంగి 5 రూపాయలతో ఉండి 12 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే కాకరకాయ కిలో, పెద్ద కాకరకాయ 20 రూపాయలు, చిన్న కాకరకాయ పన్నీర్ కాకరకాయ 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 10 నుండి 14 రూపాయలు, గోరు చిక్కుడ కిలో 30 రూపాయలు, స్వీట్ పొటాటో 15 నుండి 20 రూపాయలు, దోసకాయ కిలో 5 రూపాయలతో నుండి 10 రూపాయలు, క్యాబేజు కిలో 4 రూపాయలు, ఒక బస్తా 54 కేజీల బస్తా వచ్చేసి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక పువ్వు వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, ఇక 8 పువ్వుల బస్తా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 25 రూపాయలు, కందికాయ కిలో 30 రూపాయలు, అనపకాయలు కిలో 45 రూపాయలు, నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ కిలో 15 రూపాయలు, క్యాప్సికమ్ 25 నుండి 35 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ కిలో 150 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు 35 రూపాయలతో ఉండి 40 రూపాయలు, వాటర్ మిలాన్ కర్బూజకాయ 4 రూపాయలతో ఉండి 5 రూపాయలు, మస్క్ మిలాన్ చక్కెరకాయ కిలో 4 రూపాయలు, దొండకాయ కిలో 20 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 5 రూపాయలు, పచ్చి మామిడి 20 నుండి 30 రూపాయల కిలో, కందగడ్డ కిలో 20 రూపాయలు, పాత అల్లం కిలో 40 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిర్చి కిలో 35 నుండి 45 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 90 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా బస్తా వచ్చేసి మనకు 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ 4 రూపాయల కిలో, బూడిద గుమ్మడికాయ కిలో 3 రూపాయలు, మునక్కాయ కిలో 15 నుండి 25 రూపాయలు, లోకల్ టమాటా 10 నుండి 15, బెంగళూరు టమాటా 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డలు, పెద్ద ఉర్లగడ్డలు 15 నుండి 25 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు 5 నుండి 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. ఇక యాక్షన్ ప్రారంభమయ్యే సమయం రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. గమనిక, రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ, ప్యాకింగు, గ్రేడింగ్ బట్టి చెన్నై మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ₹1, ₹2 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. గ్రేడింగ్ పద్ధతిని, ప్యాకింగ్ పద్ధతిని నీట్గా పాటించండి, ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అంతా నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు.